హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి నాటుకోడి చికెన్ కర్రీ. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను చెప్పిన విధంగా చేసుకుంటే మంచి స్పైసీనెస్తో పాటు పర్ఫెక్ట్ గ్రేవీగా వస్తుంది. ఇది మనకి రైస్లోకైనా రోటీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా మినపగారెలు నాటుకోడి కాంబినేషన్ అయితే అద్దరిపోతుందండి. ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం తెచ్చుకున్న చికెన్ని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఇలాచి, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, పావు టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ గసగసాలు వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 పెద్ద సైజు ఉల్లిపాయల ముక్కలను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలా వేసుకున్న టమాటా ముక్కలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్నాక ఒక 6 పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల స్పైసెస్ అనేవి ముక్కలకి బాగా పట్టి కర్రీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. అలా కలుపుకున్నాక మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలకి చికెన్లోని వాటర్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక ఒకసారి బాగా కలుపుకొని 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 5 విజిల్స్ వచ్చి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చి మసాలాను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ టైంలో చికెన్ కుక్ అవుతుంటే వచ్చే మసాలా ఘాటు అద్దరిపోతుందంటే నమ్మండి. ఇలా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా మరియు గ్రేవీతో కూడినటువంటి నాటుకోడి కర్రీ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట లైక్ చేయండి, షేర్ చేయండి, చేయండి, దాంతో చేయండి.